వార్లను చూసి రాజర్షియగు శర్యాతి విస్మితుండై మీరలు ఈ ఆశ్రమ దూషణంబు చేయనొప్పుదురు, అది కారణంబుగా మీకు ఈ నిరోధంబు సిద్ధించినని పలుకు అవసరంబునన్ తండ్రికి సుకన్యక ఇట్లనియే. వారి అవస్థను చూసి రాజర్షి అయిన శర్యాతి ఆశ్చర్యపడి, మీరు ఈ ఆశ్రమంలో ఏదైనా అపరాధం చేసి ఉండవచ్చు, ఆ కారణంగా మీకు ఈ ఆటంకం కలిగింది అని చెప్తుండగా సుకన్యక తండ్రితో ఇట్లా అన్నది. పాపం ఆ రాజభట్లందరికీ కూడా మలమూత్రాలు చేస్తే ఏదో అపరాధం చేసుంటారు, అందుకే ఇలా అయిందని తండ్రి అంటే, లేదు నేనే ఈ పని చేశాను, నేను ఒక అపరాధం చేశాను అయ్యా. ఈ పుట్ట చేరువనాడి ఆడి ఇందులో రెండు చేతుల నేను గాంచి కంకటం కంటకంబునన్ పొడువ రక్తంబు కురిసే, ఏ విధంబునన్ కురిసెనో ఎరుంగు వీవు. అయ్యా, ఈ పుట్ట దగ్గర ఆడుకొని అందులో రెండు జ్యోతులను చూసి నేను ముళ్ళుతో పొడవగా రక్తం కారింది, ఎందుకట్లా రక్తం కారిందో నీకు తెలుసుకో అని పాపం తన అపరాధాన్ని ఒప్పుకొని చెప్పేసింది తండ్రికి. అన్న శర్య అతి భీతుండై కూతుందోడ్కుని వల్మీకంబు కడ కుంచని అందున్ తపంబు చేయుచున్న చెవనికని తన నేర్పున అతని వలనన్ ప్రసన్నత వడసి తపస్సు చిత్తంబు నెరింగి తన పుత్రికనిచ్చి ఎట్టకేలకు బ్రతికిన వాండై మునీశ్వరుని వీడ్కొని పురంబున కుంచనియే అంతా. పాపం మహానుభావులు ఆ మునీశ్వరులన్నీ కనుక ఆ ఏదన్నా వాళ్ళకి ఆగ్రహం కలిగితే ఎలా శపించేస్తారో తెలియదు కదా. అందుకని అమ్మమ్మ ఎంత పొరపాటు చేసావమ్మా అని చెప్పి ఆ శర్యాతి భయపడిపోయి ఆ కూతుర్ని ఆ పుట్ట దగ్గర తీసుకుపోయి, అందులో తపస్సు చేస్తున్నవాడు చవన మహాముని అని, శర్యాతి కూడా మహానుభావుడు కదా, వెంటనే ఆ చవన మహర్షిగా గుర్తించాడు. తన తెలివితేటలతోటి వెంటనే ఆ ముని ప్రసన్నం చేసుకున్నాడు. అతను నా కూతురు ఏదో అపరాధం చేసిందని నా తెలియక చేస్తుందని కళ్ళ వెళ్ళబడితే అతను మనసు తెలుసుకుని కూతురుని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసేసి, నీకు ఇదిగో ఈ అపరాధానికి దీనిగా నేను నా కూతురు నీకు ఇస్తాను, స్వీకరించు అని చెప్పి పాపం పెట్టి నెమ్మదిగా ఆ ప్రమాదం నుంచి బయటపడిపోయి మళ్ళీ పట్టణానికి వచ్చేసాడు ఈయన. ఎవరు? శర్యాతి. పరమ కోపుండైన భార్గవున్ పతించేరి మిగుల పనుల ఎడల మెచ్చందిరిగి అతని పర్ణశాల నా సుకన్యకను మగువ కొన్ని ఏండ్లు మనువు మనియే. పిమ్మట ఆ సుకన్యక మిక్కిలి కోపిష్టి అయిన ఆ చవన మహర్షిని చేరి మెప్పు పొందేటట్లుగా పనులు చేసుకుంటూ అతడి ఆశ్రమంలో కొన్ని ఏండ్లు కాపురం చేసింది. ఆయన మిక్కిలి కోపిష్టి, ఆయనకి ఎక్కడ కోపం వస్తుందో అని అడుగులకు మడుగులు ఎత్తుతూ ఆయన మెప్పుని పొందేటట్లుగా ఆయన్ని అలా పనులు చేసుకుంటూ పాపం ఆశ్రమంలో కొన్నేళ్ల పాటు ఆయనతో కాపురం చేసింది. అంత ఒక్కనాడు ఆ ఆశ్రమమునకు వేల్పు వెజ్జులైన ఆ అశ్వినులిద్దరు వచ్చి వార్లను పూజించి తన ముదిమి చూపి చవనుండిట్లనియే, మీకు మున్న మున్న యాగ భాగంబులు లేని సోమపానంబు నేడు కల్పించి ఇచ్చేదా, సోమపాన సమయంబునన్ పానపాత్రంబు మీకు నర్చించెదా, నా ముదిమి మానుపుండ నీట్లనియే. అది నా ముదిమి మానుపుండు అని ఇట్లని అలా కొన్ని సంవత్సరాల పాటు ఆవిడతోటి కాపురం చేస్తూ అలా ఉండిపోయాడు. ముసలివాడు అయిపోయాడు, సంతానం లేదు, ఏమీ లేదు. అలా ఉంటే అక్కడ ఒకనాడు ఆశ్రమానికి దేవ వైద్యులైన అశ్విని దేవతలు ఆ వైద్యానికి ప్రసిద్ధులు కదా. ఆ దేవ వైద్యులైన వైద్యులుగా నియమింపబడినటువంటి ఇద్దరు అశ్విని దేవతలు అక్కడికి వచ్చారట. మీకు యాగభాగాల్లో ఇంతకు ముందు లేని సోమపానాన్ని నేను ఆ దేవతలే కదా అవిష్టులు తీసుకుంటారు యజ్ఞాల్లో, మీకు ఇప్పటి వరకు అవి లేవు కదా. ఆ ఆ యాగభాగాల్లో మీకు ఇంతకు ముందు లేనటువంటి ఆ సోమపానాన్ని నేను కలగజేస్తాను. ఆ సోమపానం ఈ సమర్పించే సమయంలో ఎవరు చూడకుండా మీకు ఆ పాత్రను నేను అందిస్తా. అంచేత దానికి ప్రతి ఉపకారంగా నాకేం చేయాలి, మీరు ఎట్లాగైనా నా ముసలితనాన్ని పోగొట్టండి, నా పానపాత్రము మీకు నందించేదా, నా ముదిమి మానుపుండు, ముదిమి అంటే ముసలితనం, నా ముసలితనాన్ని ఎలా అయినా పోగొట్టండి అని ఇంకా అలా చెప్తున్నట ఆ చవన మహర్షి. నవకంబగు ప్రాయంబున
జవరాండన్ గరంచు మేని చక్కదనంబున్ శివతరము గంటుపచేయుండు దివిజాధిప వైద్యులార దీవింతు మిమున్. ఎంత గొప్పాడైనా వా వా వాళ్ళ అన్నీ తంచు కూర్చుకోలేడు చూడండి. ఆయన ఏమంటున్నాడు, ఏమడుగుతున్నాడు? ఏ దేవ వయసులారా, అందమైన ప్రాయంతో యువతలను వశీకరించుకునే మంగళకరమైన శరీర సౌందర్యాన్ని నాకు అనుగ్రహించండి, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అని అడిగాడు ఆ దేవ వైద్యులైనటువంటి అశ్విని దేవతలు ఇద్దరిని ఇక్కడ. ముసలి తాపసున్ బట్టి ముగినెత్తుకొని పోయి ముగురు ఆ నా మడుంగున మునింగి లేచి వనితా జనములెల్ల వలపించువారలై సుందరమూర్తులే శుభగులగుచున్ కమల మాలికలతోన్ కనక కుండలములతోన్ మంచి చీరలతోడన్ తుల్యులై సూర్య తేజస్కులై ఉన్న వారలము వరన్ పొడగాంచి ముగుద బాల ఇందు పెనిమిటిని వీండని ఎరుంగలేక గరితగావున నిజనాథున్ కానన్ కోరి శుభగమతులార నానాథున్ చూపుండనుచు అశ్విని దేవతలకున్ అర్యబలం నొక్కే. చాలా తమాషా ఉంటుంది. అనగా అశ్విని దేవతలు సంతోషించి సిద్ధజాతి దేవతల చేత నిర్మింపబడిన ఈ మణుగులో మునుగు అని చెప్పి ఆ ముసలి మునిని ఉత్సాహంతో ఎత్తుకుని పోయి ముగ్గురు ఆ మడుగులో మునిగి లేచారు. ఇదిగో సిద్ధజాతి అంటే గొప్ప పేరు ప్రతిష్ఠ చెందినటువంటి దేవతల చేత నిర్మింపబడింది ఒక మడుగు అక్కడ ఉందిట. ఉంటే వాళ్ళు చెప్తున్నారు, పద వెళ్ళు, ఆ అడవులో మునుగు, నీకు యవ్వనం వచ్చేస్తుంది అని చెప్పి ఉత్సాహంగా ఈ ముసలి మునిని పాపం ముసలి డొక్కైపోయాడు. అంతే వీళ్ళే ఎత్తుకుని వెళ్ళిపోయి ఆ ముగ్గురు ఆ మడుగులో మునిగారట. మునిగి లేచారట. లేచేసరికి అలా స్త్రీలను అందరినీ ఆకర్షించే సుందరాకారులై అదృష్టవంతులైన తామర పూల మాలతో, బంగారు చెవిపోగులతో, మంచి వస్త్రాలతో, సూర్యకాంతి వంటి కాంతి కలిగి ఒక్కలాగే ఉన్న ఆ ముగ్గురిని చూసి అమాయకురాలైన సుకన్యక వారిలో తన భర్తను కనిపెట్టలేకపోయింది. పతివ్రత అయిన ఆమె తన భర్తను తెలుసుకోవాలని, ఓ పుణ్యాత్ములారా, నా భర్తను చూపి పుణ్యం కట్టుకోండి అని అశ్విని దేవతలకు మొక్కింది. ఈయన గుడ్డివాడు కదా, పాపం కళ్ళు పొడిచేసింది. అంచేత వీళ్ళు ముగ్గురు వచ్చేసారు. కానీ యవ్వనం వచ్చేసరికల్లా వాళ్ళ ముగ్గురు ఒక్కలాగే ఉన్నారట. మంచి చెవిపోగులు పెట్టుకున్నారు, తామర పూల మాలలతో వచ్చారు, సూర్యకాంతి వంటి కాంతి కలిగి ఉన్నారు, ముగ్గురు ఒక్కలాగే ఉన్నారు. ఉండేసరికల్లా ఈవిడ ఏదో ఇదిగా ఉన్నారని చెప్పి గుడితనం లేని వాడిని తీసుకెళ్ళిపోవచ్చు కదా, కానీ ఈవిడ మహాపతివ్రత. అంచేత వీళ్ళందరూ ఒకలాగా ఉండేసరికి ఆవిడ కనిపెట్టలేకపోయింది. కనిపెట్టలేక, ఓ పుణ్యాత్ములారా, నా భర్తను చూపి పుణ్యం కట్టుకోండి అని అశ్విని దేవతలకు మొక్కింది. వారలు ఆ పతివ్రత నిజమరితనంబునకున్మెచ్చి వయోరూప సంపన్నుండైన చవనం చూపి దంపతుల వీడ్కొని విమానారూఢులే వెలుపల ప్రోలికించనిరంతా. ఆవిడ యొక్క ఆ సత్యశీలానికి, నిజమరితనంబు అంటే యథార్థమైనటువంటి ఆ సత్య నిష్టకి అని అశ్విని దేవతలు పతివ్రతమైన సుకన్యక సత్యశీలానికి, నాడు ముసలి ముగ్గైపోయి ఉన్నాడు కదా ఆయన, ముసలి డొక్కు అంటారు చూసల్లా, ఆ డొక్కు కనపట్లేదు. ముగ్గురు ఒక్కలాగా వీళ్ళు ఎవరో తెలియట్లేదు. అంచేత అడిగింది పాపం, నా భర్తని ఎవరో చెప్పండి అని. ఆ సత్యశీలానికి మెచ్చి యవనంతో సుందరాకారుడై ఉన్న చవన మహర్షిని చూపి ఆ దంపతుల దగ్గర సెలవు తీసుకొని విమానాన్ని వెక్కి వెళ్ళిపోయారు స్వర్గానికి ఈ అశ్విని దేవతలు ఇద్దరు కూడా. యాగంబు చేయంగనర్థించి సరియాది చవనము నిందునాశ్రమము కడకున్ కూతున్ అల్లుని తోడుకొని వేడుక వచ్చి పుత్రికకు పార్శ్వంబునందు సూర్య తేజమున సొంపారు నరుంగని వీడెవ్వండో దీని విభుండు కాడు చల్లరే అని పుత్రి చేసిన ప్రియములు మొక్కులు వల్లక మోము వాంచి మారు మాట ఆడ దీవింప మనసు రోచి చవనుండధికుండు ముని జన సత్తముండు భువన సన్నతుండ తండెందు పోయే ఆ తండెట్లు వంచింపబడియే వీడెవ్వడు
అబలా అదండి, ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే పిల్లలు పక్కదారి పట్టడానికి కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇప్పుడు అలాగే ఉంది కదా కాలం అంతా కూడా. ఒకరితో వెళ్ళడం, వాడు నచ్చకపోతే ఇంకోటితో వెళ్ళిపోవడం. మగవాడైనా ఆడవాళ్ళైనా ఇద్దరు ఒకలాగే ఉన్నారు కదా. చూడండి, ఆ ఆ రాజవంశంలో ఉన్నటువంటి ఆ సత్యనిష్ట, ఆ ఇది ఎట్లా ఉండాలి బిడ్డలు అనేది ఈ పద్యం చాలు. ఆయన చెప్తున్నాడు, యాగంబు చేయంగా అర్థించి శర్యాతి చవన మునీంద్రుడు ఆశ్రమం కొడకు. అప్పుడు శర్యా త్యాగం చేయాలనుకుని కూతుర్ని అల్లుడిని తీసుకుపోవడానికి చవన ముని ఆశ్రమానికి వచ్చాడు. పాపం ఆ కూతుర్ని ఆ సుకన్యకని ఆ శవనమునికి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు కదా. నీ చేసిన అపరాధాన్ని నా కూతుర్నికి ఇస్తున్నాను, ఆయన స్వీకరించని బతిమాలుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు యాగం ఏదో చేస్తున్నాడు, దానికి కూతుర్ని అల్లుడిని తీసుకెళ్ళడానికని ఇక్కడికి వచ్చాడు. కూతురి నల్లుని తోడుకొని పోవా పో, వేడుక వచ్చి వేడు చాలా సంతోషంగా వచ్చాడు పాపం. పుత్రికకు ఉమ్, పుత్రికకున్ పార్శ్వంబునందు సూర్య తేజమున సొంపారు నరుంగని. ఆవిడ పక్కన ఉన్నటువంటి సూర్య తేజస్తో ప్రకాశిస్తూ ఉన్నాడు ఆయన. ఉంటుంటే ఉండేటువంటి తన కూతురి పక్కన ఉన్నటువంటి ఒక పురుషుణ్ణి చూశాడు. చూసి సూర్య ఉంపారున్నారు కానీ వీడెవ్వడో దీని విభుండు కాడు. అయ్యో, దీని భర్త కాడే వీడు, వీడెవడు చల్లరే అని పుత్రి చేసిన ప్రియములు నొక్కులు వల్లక మోము వంచి మారు మాట్లాడక దీపింప మనసు రోచి. ఇప్పుడు పాప నాన్నగారు వచ్చారని చెప్పి చాలా ఆనందపడిపోతుంటుంది కదా. అవి ఇవి తెచ్చి అన్ని ఇచ్చేయాలి, అర్ఘ్యపాద్యాలు ఇచ్చేయాలి, ఎంతో ఆదరంగా తీసుకురావాలని, ఎన్నో గౌరవాలు చేయాలని పాపం ఈవిడెవరు ఆరాటపడుతుంది. వెళ్ళాక అప్పు చెప్పాక మళ్ళీ పాపం రాలేదు కదా. అంచేత వీడు దీని భర్త కాదు. అయ్యో చల్లరే, పాడియే, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం ఉంటుంది చూసారా అని పుత్రి చేసిన ప్రియములు మొక్కులు వల్లక మోము వంచి సిగ్గుపడిపోయాటండి. తల వంచేసుకున్నాడు. ఈ కూతురు ఎవరితోటో యవనంలో ఉన్న వాడిని చేపట్టింది అని అనుకుని పాపం అనుకొని ఈవిడ చేసినటువంటి మర్యాదలు తీసుకోవడానికి ఏమీ ఇష్టపడక తల వంచేసుకుని సిగ్గుతో మారు మాట్లాడ దీపింప మనసు రోచి, అసలు దీంతో ఒక మాట కూడా మాట్లాడకూడదు అని అనుకొని అలా ఉంటే వీడెవ్వండో దీన్ని ఆ రోజి చవ చవనుండు అధికుండు మునిజన సత్తముండు భువన సన్నుతుండు. నీ భర్త అయినటువంటి అప్పుడు చెప్తున్నాడు. మనసు బాధపడిపోయి చవన మహర్షి చాలా గొప్పవాడు, అధికుడు, ఇంకా అంతే సమానమైన వాడు కానీ దాన్ని మించిన వాడు కానీ ఎవ్వరూ లేడు. మునిజన సత్తముండు, ముని శ్రేష్ఠుడు, భువన సన్నుతుండు, ఏదో ఒకళ్ళో ఇద్దరు పొగిన వాడు కాదు, ప్రపంచం అంతా కూడా ఆయన్ని సన్నుతి చేస్తోంది. అలాంటి వాడు ఎటుపోయే, ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? అతని ఎట్లు వంచింపబడియే. అమ్మ, నీ చేతిలో అలాంటి మహాముని ఎలాగ మోసపోయాడమ్మా అని చెప్తే, వీడెవ్వడు అని అడిగాడు. వీడెవ్వడు, ఎందుకు నువ్వు చేపట్టావు అన్న అటువంటి మహానుభావుడు నీ భర్త అయినటువంటి ఆ చవన మహర్షి ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎలా నీ చేత మోసగింపబడ్డాడు అని చెప్పు అని అడుగుతున్నాడు. ఆ అప్పుడు శర్యాతి యాగం చేయాలనుకుని కూతుర్ని అల్లుడిని తీసుకొని పోవడానికి చవనముని ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ తన కూతురైన సుకన్యక చెంత సూర్యుని కాంతితో ప్రకాశించే పురుషుని చూశాడు. వీడెవడో దీని భర్త కాడు అని ఆశ్చర్యపోయి కూతురు చేసిన మర్యాదలకు ఇష్టపడక తలవంచుకున్నాడు. మారు మాట్లాడడానికి, దీవించడానికి నమస్కరించక ఆమెతో ఇట్లా అన్నాడు. చవనుడు గొప్పవాడు, మునిశ్రేష్ఠుడు, లోకం చేత పొగడపడేవాడు. అతడు ఎక్కడికి వెళ్ళాడు, అతడు ఎట్లా వంచింపబడ్డాడు, వీడెవడు అని ప్రతివాడు. తగబే ధర్మమే శీలమే కులజ కులజ వైదర్పించి మోదింపన జగదాధార్యుని, ఆ జగదారాధ్యుని పుణ్యశీలున్ తపసిన్ సాధ్వీ మనస్సమ్మతున్ మగనిన్ మాని భుజంగున్ పొందంతగునే మానంబు వాటింపగాన్ తగదే దుర్గతిన్ తోచితే కఠినవై తండ్రిన్ పతిన్ కూతురా. ఓ బిడ్డ,
ఉత్తమ కులంలో పుట్టిన నీవు లోకం చేత పూజింపబడేవాడు, పుణ్యాత్ముడు, తపస్వి, పతివ్రత, మనసుకు నచ్చేవాడు అయిన భర్తను కాదని విటుడిని పొందడం న్యాయమేనా, ధర్మమేనా? లోకధర్మాన్ని పాటించవద్దా? ఇటు కన్న తండ్రిని, అటు కట్టుకున్న భర్తను దుర్గతి పాలు చేశావు కదా అని ఆశపడుతున్నాడు శర్యాతి తన కూతురైన సుకన్యతోటి. తగవే, ధర్మమే, శీలమే, ఇదేమన్నా అసలు నీకు బాగుందా? ఇలా చేయొచ్చా? ఇది న్యాయమా? తగవే, ఏమన్నా తగినట్టుందో నీకు అది తగునా అంటాను చూడు. న్యాయమేనా, ధర్మమేనా ఇది నీకు? ఆ శీలం అంటే ఏంటి? ధర్మాన్ని కాపాడుకోవద్దా? ఇటు దుర్గతిని తోచితే కఠినవై తండ్రిని పతిని, ఎంత దుష్టురాలువైపోయి ఈ చెడ్డదోవను పట్టేశావమ్మా, దుర్గతి పాలు చేశావు కన్న తండ్రిని భర్తని కూడా. ఇది నీకు తగునా అని చెప్తున్నాడు. పద్మనయన మగండు ప్రాయంపు వాడైన కాపుబెట్టి కొంతన్ కావ నేర్చున్, కడంగి ముసలి తపసి కావంగ నేర్చునే యువతి ముదుకన్ కూర్పనొప్పదెందు. ఓ కూతురా, వాడైతే కొంతవరకు తన భార్యను కాపాడుకోగలడు. ముసలి మునసి ముసలి ముని తన భార్యని అదుపులో పెట్టుకోగలడా? ఎక్కడైనా సరే పడుచు పిల్లని ముసలివాడికి కట్టబెట్టకూడదు. ఇదండి ఒక నీతిని. మనకి అప్పుడు కన్యాశుల్కాలు ఉండేవి. మా అమ్మమ్మ గారికి మా తాతగారికి 19 ఏళ్ళు తేడా అని చెప్తుండేవారు. అలా నోరు వెళ్ళబెట్టేవాళ్ళం. ఇప్పుడైతే ఆడపిల్ల కంటే మా పిల్లాడు 1 నెల 2 నెలలో ఏడాదో 10 ఏళ్ళో చిన్నవాడైనప్పుడు చేసుకున్నారు. మనం ఈ సెలబ్రిటీస్ అందరినీ చూస్తూ ఉంటాం. అలాగా ఇప్పుడు కూడా భార్యకి భర్తకి కొంచెం తేడా ఉంటే చాలు, ఎక్కువ అక్కర్లేదు అనేది ఎందుకు వచ్చిందో చెప్తున్నాడు. అయినా నాదే తప్పులే, నువ్వు యవ్వనంలో ఉన్నావు, ఆయనేమో మహాముని ముసలైపోయాడు. అలాంటి ముసలి వాడికి నిన్ను కట్టపెట్టడం నేను చేసిన పొరపాటు, అదేలే, నీ తప్పే ఉందిలే, నువ్వు యవ్వనంలో ఉన్నావు. ఆ మగవాడు కనుక యవ్వనంలో ఉంటే, ప్రాయపు వాడైతే మగవాడు ఈ భార్యని కొంత తృప్తి పెట్టి ఇతరుల దగ్గరికి వెళ్ళిపోకుండా కొంచెం కాపాడుకోగలడు. ఆ ముసలిముని తన భార్యని అదుపులో పెట్టుకోగలడా? నీ యవ్వనం అలాంటిదిలే, ఏం చేస్తాం, నాదే పొరపాటు, ఆ ముసలివాడికి ఇచ్చి నిన్ను పెళ్లి చేశాను అని పాపం తన్ని తను నిందించుకుంటున్నాడు రాజుగారు. అని పలికిన అప్పరమ పతివ్రతాలాల లలామంబు చిరునగవు చెక్కుటద్దంబులంచిడి ముడిపడన్. తండ్రికి ఇట్లనియే చిన్న నవ్వు నవ్వింది పాపం. మహాపతివ్రత ఆవిడ. అలాంటి పనులు చేస్తున్నారు, అలాంటి మాటలు కూడా వినడానికి కూడా ఇష్టపడరు మహాపతివ్రతలు వాళ్ళు. అలాంటి వాళ్ళు పాపం తండ్రికి తెలీదు. ఆయన బాధలో ఆయన ఇలా అన్నాడు. అంటే పరమ పతివ్రత అయిన సుకన్యక చిరునవ్వుతో తండ్రితో ఇట్లా అన్నది. మీ అల్లుండి తండు భార్గవుండు అయ్యా జారుండు గాడు హర్షము తోడన్, నెయ్యంబు నిల్పు మంచును దొయ్యలి సర్వంబు తండ్రితో వినిపించెన్. తొయ్యలి అంటే స్త్రీ. ఆవిడ ఆ తండ్రికి జరిగిందంతా చెప్పింది. ఓ తండ్రి, ఇతడు నీ అల్లుడైన భార్గవుడే కానీ పరమ పురుషుడు కాడు. నీవు ఈయనను సంతోషంతో ఆదరించు. నువ్వు ఇలా చేస్తావా నా కూతుర్ని అని చెప్పి, కూతురు చేసిన తప్ప కూడా ఆ అవతల చేర తీసినటువంటి మగవాడిని కదా ఫస్ట్ అంటాం. అంచేతను ఈయనేమి అనుకోకు, ఆదరంతో స్వీకరించు, ఈయన నీ అల్లుడే భార్గవుడే అని చెప్తోంది. అంతా శర్యాతయు అప్రమత్తుండై కూతిని కౌగలించుకొని గారవంబున 5 అవు కమ్మని దీవించే. అంత భార్యా సహితుండై చవనుండు చని తన మామకు యాగంబు చేయించి, ఒక్క పాత్రమున సోమభాగంబున్ పట్టి నిజ తపోబలంబున సునీ దేవతలకు ఇచ్చినన్ చూచి. ఇంకా సరే, మరి ఈయనకి ముసలితనం పోయి యవ్వనాన్ని ఇచ్చింది ఆ దేవ వైద్యులైనటువంటి అశ్విని దేవతలు ఇద్దరు కదా అని ఈ మామగారు యాగం చేస్తున్నాను రమ్మని చెప్పి చవన మహర్షిని కూతుర్ని తీసుకొని వెళ్ళాడు. ఈయన మహాముని కదా, ఈయనే ఆ మామగారి యొక్క ఆ యాగాన్ని చక్కగా చేయించాడు. దగ్గర భార్యతో పాటు వెళ్ళాడు. ఆ మామకు యాగాన్ని అంతా కూడా దగ్గరుండి చేయించి పెట్టాడు. ఈ తండ్రి కూడా ఆ జరిగిన కథ అంతా కూడా సుకన్య చేత విని, అమ్మ సౌభాగ్యవతి కమ్మని అప్పుడు దీవించాడు. అప్పుడు
వీళ్ళిద్దరు కూడా ఆ తండ్రితో వెళ్ళి అక్కడ యాగం చేయించారు. అప్పుడు యాగం అంతా అయిపోయాక సోమరసాన్ని ఈ చవన మహర్షి అన్న మాట ప్రకారంగా తన తపోబలంతో అశ్విని దేవతలకు అందించాడు ఆ సోమయ భాగాన్ని. కోపము తోడుత వాసవుడే పునముని పైన వజ్రమెత్తిన మరలంత పసుండు వజ్రిభుజమున ఆపవి ఆపవి నిలిపెన్ జగంబులాశ్చర్యపడన్. ఎంత తపశక్తి చూడండి ఈయనకి. ఇది చూశాడు ఇంద్రుడు. ఏమిటి ఆయన కనిపెట్టాడు. అమ్మా ముసలాడా ఇంత పని చేసావా అన్నట్టుగా. ఇప్పుడు ముసలివాడు కాదనుకోండి, ఇలా చేసావా నువ్వు అని అనుకొని ఆ వజ్రాయుధం పట్టుకొని ప్రయోగించేశాడు ఇంద్రుడు. అది చూసి ఇంద్రుడు కోపంతో ముని మీదకి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. చవనుడు లోకాలు ఆశ్చర్యపడేటట్లుగా ఆ వజ్రాయుధం మళ్ళా ఇంద్రుడి భుజం మీదనే స్తంభించిపోయేటట్లు చేశాడు. ఇలా భుజం నుంచి వజ్రాయుధం ఎత్తాడు. ఎత్తేసరికల్లా ఈ చవన మహర్షి దాన్ని ఆయన భుజం మీదే ఉండేటట్టుగా స్తంభింపు చేశాడు, దాన్ని కదలకుండా చేసేశాడు. ఈ విధంబున అశ్విని దేవతలిద్దరూ దేవతా వైద్యులై సోమభాగంబులేని వారయ్యున్ చవను సామర్థ్యంబున ప్రాప్త భాగులైరి ఐచనిరి శర్యాతికి ఉతాన బలిహియు ఆనర్తుండును భూరిశేషుండును అను ముగ్గురు కొడుకులు కలిగిరి అందు. అప్పుడు ఈ చవన మహర్షికి ఈ అశ్విని దేవతలందరూ కూడా అప్పటి వరకు సోమభాగం వాళ్ళకి ప్రాప్తించలేదు. ఈ చవన మహర్షి వల్ల అది పొంది వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ శర్యాతికి ఈ ఇదారు ఉత్తాన బలి ఆవర్తనుడు ఆనర్తుండు భూరిషేణుడు అనేటువంటి ముగ్గురు కొడుకులు కలిగారు. వారిలో ఈ విధంగా దేవవైద్యులైన అశ్విని దేవతలు ఇద్దరు సోమభాగాన్ని పొంది అర్హత లేని వారైనా చవనుని ప్రభావం వలన యజ్ఞభాగాన్ని పొంది వెళ్ళారు. శర్యాతికి ఉత్తాన బరిహి ఆనర్తుడు భూరిశేషుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు. ఈ శర్యాతి కూతురు కదా, సుకన్యకతో పాటు ఇంకా ముగ్గురు అన్నదమ్ములు కూడా ఉన్నారు ఈవిడికి. ఆనర్తునకు రైవతాహ్వయుండు దయించే అతండు కుశస్థలి అనుపురంబు నీరథి లోపల నిర్మించి పెంపుతో ఆవర్తముఖ విషయంబులేలే కనియన్ కకుద్మి ముఖ్యంబైన నందన శతము రైవతుండు విశాలయసుండు తన కూతు రేవతి ధాతందటన్ బెట్టి తగువరు నడిగె తలంపు తోడ కన్యకందోడ్కొని బ్రహ్మలోకమునకేగి అచట గంధర్వ కిన్నరులజుని మ్రోల ఆటపాటలు సలుపంగ అవసరంబు గాక నిలుచుండి అతండొక్క క్షణంబు తడవు. వారిలో అనర్తుడనేటువంటి ముగ్గురు కొడుకుల్లోనూ ఉత్తానబరిహి ఆనర్తుడు భూరిషేణుడు అనే కదా ముగ్గురు కొడుకులు కదా. వారిలోట ఆనర్తుడికి రైవతుడు అనే ఆయన జన్మించాడు. అతడు సముద్రంలో కుశస్థలి అనే పట్టణాన్ని నిర్మించి ఆవర్తనము మొదలైనటువంటి దేశాలని పెంపుతో పాలించాడు. అతడు అక్కడ అలాగా అయ్యి ఆనవర్తుడిగా చెప్తున్నాడు. అతడు కకుద్మి మొదలైన 100 మంది కొడుకులను పొందారు. ఎవరు? అంతేరి రైవతుడు ఆవర్తుడు కొడుకు రైవతుడు. అతనికి 100 మంది కొడుకులు ఉన్నారు. గొప్ప కీర్తి కలిగిన ఆ రైవతుడు తన కూతురైన రేవతిని, ఆ రైవతుడి కుమార్తె కనుకే రేవతి, ఆ రేవతిని బ్రహ్మకు చూపెట్టి ఒక కుమార్తె కూడా కలిగింది ఆ రైవతుడికి. అంటే 100 మంది కొడుకులు, ఒక కుమార్తె కలిగిందనమాట. ఆ కూతుర్ని బ్రహ్మగారి దగ్గరికి తీసుకెళ్ళిపోయాట ఈయన. ఎవరు? ఈ రైవతుడు తీసుకెళ్ళి బ్రహ్మకు చూపెట్టి తగిన వరుణ్ణి అడగాలనే తలంపుతో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు, సత్యలోకానికి వెళ్ళిపోయాడు. వెడితే బ్రహ్మ కొలువులో గంధర్వులు కిన్నరులు ఆడుతూ పాడుతూ ఉండడం వల్ల అది దర్శనానికి తగిన సమయం కాదనుకొని ఒక్క క్షణం పాటు నిలబడిపోయాడు. ఒక్క క్షణం అనేసరికల్లా అని సంవత్సర కాలం గడిచిపోతుంది కదా, క్షణం అన్న ఇంకా. అంచేత ఈయన వెళ్ళాడు, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయాడు ఈ రైవతుడు. ఈ రేవతిని వెనకాల పెట్టుకుని, నా కూతురికి ఎవరినైనా తగిన వరుణ్ణి చూపెట్టవా అని అడిగాడు బ్రహ్మగారిని.
వెళ్ళేసరికి అక్కడేమో బ్రహ్మగారు చక్కగా కిన్నర్లు అందరూ కూడా ఆయన్ని సేవిస్తూ ఆడుతూ పాడుతూ ఉన్నారు. అయ్యో ఇది సమయం కాదు, కాసేపు వెయిట్ చేయాలనుకుని ఒక క్షణం పాటు నిల్చునిపోయాడు. అంత ఆ ఆ అవసరం పైన జునికి నమస్కరించి రేవతుండు రేవతిని చూపి ఇట్లనియే. అంతలో దర్శనానికి వీలు కలగక రేవతుడు బ్రహ్మకు నమస్కరించి రేవతిని చూపి ఇట్లా అన్నాడు: చాలా ముద్దరాలు జవరాలు కొమరాలు నీ శుభాత్మురాలికెవ్ ఈ శుభాత్మురాలికెవ్వండు ఒక మగండు చెప్పుమనిన మదించూచి పకపక నవ్వి భూమిపతికి నలువ పలికే. నలువ అంటే బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారు ఈయన చెప్తున్నాడు తన కూతురి గురించి. చాలా ముద్దరాలు జవరాలు కొమరాలు ఈ శుభాత్మురాలికి ఎవ్వడో ఒక్క మగడు చెప్పు అని. ఇగో ఈవిడ మామూలు ఆడపిల్ల కాదు చూడు, అమాయకురాలు అందగత్తె ప్రాయంలో ఉన్నది అయినటువంటి ఈ మంచి పిల్లకి ఒక మగడు ఎవడు మగడవుతాడో సెలవు ఇవ్వు అని అనగా బ్రహ్మగారి దృష్టితో ఆలోచించాడు, పక్క పక్క నవ్వాడు. నాయన అయిపోయింది, టైం అయిపోయింది, అంచేత మళ్ళీ కలుద్దాం అని చెప్తున్నాడు. అనగా బ్రహ్మ మనోదృష్టితో చూసి పక్క పక్క నవ్వుతూ ఆ రాజుతో ఇట్లాని: మను చేస దీనికై మదిలోన తలచిన వారలెల్లరు వసత చనిరి వారల బిడ్డల వారల మనుముల వారల గోత్రంబు వారినైనా. అది పోతన గారి పద ప్రయోగాలు ఇలాగే ఉంటాయి. అలా తేలికైన పదాలతో అలా ప్రవాహంలో వెళ్ళిపోతుంటుంది. వినుము మేదిని మీద వినుము నీ వచ్చిన ఈలోన 27 మారులుండంట 4 యుగములు జనియే నీ వటుగాన ధరణికి నరుగుమిప్పుడు దేవదేవుండి హరి బలదేవుండనగ్గ భూమి భారంబు మన్పంగ పుట్టినాడు సకల భూతాత్మకుడు నిజంశంబుతోడ యువతిమణి నిమ్ము జనకమణికి ఉన్నతాత్మ. ఇదిగో నువ్వు నువ్వు ఒక్క నిమిషమైనా వెయిట్ చేసి అనుకుంటున్నావయ్యా, కానీ ఎంతంతా ఎలా గడిచిపోయిందో నీకు తెలీదు. ఏమైంది? మనుజేస దీనికే మదిలోనంతల్చిన వారెల్లరు కాలవశమున జనిరి. ఈ పిల్లకి ఈ అబ్బాయి బాగుంటాడు, ఈ రాజు బాగుంటాడు, ఆ రాజు బాగుంటాడు అనుకుంటూ నువ్వు మనసులో ఎవరో కొంతమంది ఆడపిల్ల వెదకగానే అనుకుంటాం కదా. నాయన నువ్వు అనుకున్న ఇతని నాలుడైతే బాగుండు, ఇతని నాలుడైతే నీ రాజునామా పనికొస్తాడు అలా అనుకుంటుంది తలుచుకున్నావే, వాళ్ళందరూ కాలం చేసేశారు. వారల బిడ్డల వారల మనుమల వారల గోత్రంబు వారినైనా వినుము మేదిని మీద ఎవ్వరూ లేరయ్యా. నీవు ఈ కన్యక కోసం ఎవరిని మనసులో పెట్టుకున్నావో వాళ్ళందరూ కాలంతో పాటు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ కొడుకులు మనుమలు ఎవ్వరూ లేరు. భూమి మీద వాళ్ళ కులగోత్రాలు పేర్లు కూడా వినపడవు. అన్నీ ఏకంగా యుగాలు గడిచిపోయాట ఆ క్షణంలో. నీవు వచ్చిన ఈ లోపునే దేవతా సంవత్సరాలు వేరుగా ఉంటాయి కదా యుగాలు. అలాగా నీవు వచ్చిన ఈ లోపునే భూలోకంలో 4 యుగాలు 27 మారులు గడిచిపోయి 4 యుగాలు కలిసి కదా ఒక చతుర్యుగం అవుతుంది. అలాంటివి 27 చతుర్యుగాలు అయిపోయాయి ఈ నిమిషంలో. అంచేత నీవు ఇప్పుడు భూలోకానికి వెళ్ళు. భూభారాన్ని పోగొట్టడానికి దేవదేవుడైన శ్రీహరి బలరాముని అవతారం ఎత్తుతాడు. మనం ఈ కృష్ణుడిగా స్వామి, అలాగే ఆ నాన్నగారుగా ఆ శేషుడు బలరాముడుగా వచ్చారు కదా. ఆయన కాస్త పెద్దగా చేసి కాస్త గౌరవం ఇద్దాం అనుకున్నాడు స్వామి. ఎప్పుడు మనం రామాంజులుగా వచ్చాడు, మరి బలరాముడుగా వచ్చాడు, అన్నీ చేసుకొచ్చినా కూడా ఎప్పుడు ఈయనకి ఇది అవ్వట్లేదు, తనతో పాటు వస్తే అవ్వట్లేదు అనుకుని ఈ మాట పెద్దవాడిగా ఉంటే కాస్త ఆయన్ని గౌరవిస్తారనుకుంటే ఆ బలరాముడు చేసేవి ఒకటో రెండో చేష్టలు చూపిస్తారు తప్ప అంతా కృష్ణమయమే భాగవతం అంతా. అప్పుడు కూడా ఆయనకి పాపం ఏమీ లేదు. అదిగో మనం చెప్పుకునే ఆ బలరామ శ్రీకృష్ణులో బలరాముడికి నువ్వు ఈ రేవతినిచ్చి పెళ్లి చేయవయ్యా అని ఆ మహానుభావుడు చెప్పాడు.
అది ఎవరు బ్రహ్మగారు ఆదేశించాడు. ఈ భూభారాన్ని పోగొట్టడానికి దేవదేవుడైన శ్రీహరి బలరాముని అవతారం ఎత్తాడు. ఆ పురుషోత్తముడికి కన్యారత్నాన్ని ఇవ్వు అని చెప్పాడు. అని ఆనతిచ్చిన బ్రహ్మకు నమస్కరించి భూలోకమునకుంచని దించి సోదర స్వజన హీనంబకు తన నగరంబున కారాచు వచ్చి బలభద్రుని కాంచి దేవకీ కన్య అతనికిచ్చి ఆశ్రమంబగు భద్రకావనమ్మనకు నియమంబునంతపంబు చేయంచనియే. ఇట్లా ఆ రైవతుడి కథ కదా ఇది చెప్పుకుంటున్నాం. ఇట్లా ఆనతిచ్చిన బ్రహ్మకు నమస్కరించి రైవతుడు భూలోకానికి బయలుదేరి నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేని నగరానికి వచ్చాడు. అందరూ వెళ్ళిపోయారు, కులాలు మా అన్ని అయిపోయి ఎక్కడ సోదిలో లేరని చెప్పాడు కదా అని చేతి చూశాడు. బలరాముడికి రేవతినిచ్చి పెళ్లి చేసి నారాయణాశ్రమం ఉండే బద్రికావనానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. నభగుండను మనుజపతికిని శుభమతి నాభాగుడనంగ సుతుండు దయించెన్ ప్రభులై మనియడు తలంపున విభజించిరి భ్రాతలత నిమిత్తమునదిపా. ఇహ నభగుడు, ఈ నభగుడు అనేటువంటి రాజుకి బుద్ధిమంతుడైనటువంటి నాభాగుడు అనేటువంటి ఆయన కలిగాడు. చాలా కాలం గురుకులంలో ఉండిపోయాడు. అతడి ఆస్తిని అన్నలందరూ కూడా కాజేసి లోపల పనిచేసుకున్నారు. ఈ నాభాగుడు పాపం అక్కడ గురుకులంలో చాలా రోజులు ఉండిపోయేసరికి వాళ్ళ అన్నదమ్ములు ఆ తండ్రి యొక్క నభగుడి యొక్క ఆస్తిని అంతా కూడా వాళ్ళు పనిచేసుకున్నారు. అంత నాభాగుండను బ్రహ్మచారి తనతో పుట్టువులను ధనంబులు పాలడిగిన వారలు తండ్రి చెప్పిన క్రమంబున నిశ్చితమనిన నాభాగుండి తండ్రి అగు నభకు కడకుందని విభాగంబు చేయమని పలికిన అతండు ఇందు అంగిరసుల మేధ కలవారలయ్యును సత్రయాగంబు చేచు 6వ దినంబున అర్హ కర్మంబులు తోపక మూఢులయ్యెదరు వారలకు నీవు వైశ్వదేవ సూక్తంబులు రెండింటిని రింగించిన కవి అనన్ ప్రసిద్ధికెక్కెదవు. దానం చేసి వారు కృతకృత్యులే స్వర్గంబునకు పోవచ్చు సత్ర పరిశేషితంబైన ధనంబు నీకిచ్చెదరు అని పలికినన్ తండ్రి వీడ్కొని నాభాగుండు చని అట్టు చేసిన అంగిరసులు సత్ర శేషిత ధనంబుల తనకిచ్చి నాకంబున కుంచనిరి అంతా. అప్పుడు ఆశ్రమం నుండి వచ్చిన ఆ బ్రహ్మచారి అయినటువంటి నాభాగుడు తోబుట్టువులను ఆస్తిలో తనకు చెందవలసిన వాటాను అడిగాడు. అడిగితే వాళ్ళే ఉన్నారు, వాళ్ళు నాన్నగారు చెప్పినట్లుగా ఇస్తామని అంటే ఇదిగో నాన్నగారే పంచుకోమన్నారు, ఆయన అడుగు, ఆయన ఇచ్చేయమంటే ఇచ్చేస్తాం అని చెప్తున్నారు వాళ్ళు. అంటే నాభాగుడు తండ్రి దగ్గరకు వెళ్ళి ఆస్తిలో భాగం అడిగాడు. నాన్నగారు నా వాటా నాకు ఇవ్వరా అని అడిగాడు. అప్పుడు నభకుడు అన్నాడు, నీవు ఇదేమీ పట్టించుకోవద్దు. అంగిరసులు అనే వాళ్ళు ఇప్పుడు కొత్త సత్రయాగం చేస్తున్నారు. నేను సంపాదించిన ఆస్తి ఏమిటి, నీకు మహా స్థిరమైనటువంటి వైభోగాన్ని అందిస్తాను. ఇదిగో వాళ్ళు అంగిరసుల వాళ్ళు సత్రయాగం చేస్తున్నారు. వాళ్ళు గొప్ప మేధావులైన ఆ రోజు చేయవలసిన కర్మకాండను వాళ్ళు చాలా మేధస్సు కలిగిన వాళ్ళే. కానీ భగవంతుని యొక్క సంకల్పం ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు, 6వ రోజున చేయవలసినటువంటి కర్మకాండని తెలుసుకోలేని మూఢులైపోతారు వాళ్ళు. అప్పటికి ఆ కర్మకాండంలో ఏది చదవాలో ఏది దేని ప్రకారం ప్రవర్తిల్లాలో వాళ్ళు మర్చిపోతారు 6వ రోజున. అంచేత వారికి నువ్వు సత్రయాగం అంటే బహుశా 12 రోజులుగా నాకు అంత గుర్తు రావట్లే. వారికి నీవు వైశ్వదేవ సూక్తులు రెండింటిని తెలియచెప్పి నువ్వు వైశ్వదేవ సూక్తులు వాటిని నువ్వు తెలియచెప్పి కవి అనే పేరుతో ప్రసిద్ధుడవుతావు. వాళ్ళు కృతార్థులే స్వర్గానికి పెడుతూ యాగంలో మిగిలిన ధనాన్ని నీకు ఇస్తారు. అప్పుడు అలా వాళ్ళు సంతోషించి వాళ్ళ యాగం పూర్తయిన తర్వాత ఆ యాగంలో ఉన్నటువంటి ధనం ఇంత రాసులు ఉంటుంది కదా, అదంతా నీకే ఇచ్చేస్తారు నాయన అని చెప్పగా నాభాగుడు తండ్రి దగ్గర సెలవు తీసుకొని ఆ విధంగానే చేశాడు. అప్పుడు అంగిరసులు యాగంలో మిగిలిన ధనాన్ని అతడికిచ్చి స్వర్గానికి వెళ్ళారు. అంగిరసలిచ్చు పసడికి మంగళమతించేరునుపతి మానిచి ఒకండు తుంగుండు కృష్ణాంగుండు తగంగల నిలుచుండి మితమున్ చేకొనియన్.
అప్పుడు మంచి పొడగరి నల్లని వాడు ఆయన ఒకడు అంగిరసులు ఇచ్చిన బంగారాన్ని తీసుకోవడానికి నాభాగుణ్ణి అడ్డగించి దాన్ని గుంజుకున్నాడు. పాపం వీళ్ళు అన్న ప్రకారమే, ఈ తండ్రి చెప్పిన ప్రకారమే ఆ ఆ అంగిరసులు యాగం పూర్తి చేసుకుని, నాయన ఈ యాగ భాగా ఈ మిగిలిన ఈ ధన భాగాన్ని అంతా కూడా నువ్వు తీసుకో అని చెప్పేశారు. చెప్పేస్తే తీరా తీసుకున్నాను ప్రయత్నం చేసే లోపల ఒక మంచి పొడవుగా ఉన్నట్ట, నల్లగా ఉన్నట్ట ఒక అంగిరసుడే ఒకటి వచ్చాడు. వచ్చి ఆ బంగారాన్ని అంతా కూడా నీది కాదు, ఈ ఈ యజ్ఞంలో మిగిలిన భాగం అంతా కూడా మాది, ఇది శాసనం అని చెప్పేసి వాళ్ళు బంగారం తీసుకోవడానికి ఈ నా భాగం అడ్డగించేసి గుంజుకున్నాడు ఒక ఆయన. వానిని చూచి నాభాగుండు తనకును నిలుచుటం చేసి తన ధనంబని పలికిన అమ్మహాపురుషుండు మీ తండ్రి చెప్పిన క్రమంబ కర్తవ్యంబు అని నన్నాభాగుండు నభకునడిగిన అతండు యజ్ఞమందిరగతంబై విచ్చిష్టం బగుధనంబు తొల్లి మహామునులు రుద్రునకిచ్చిరి. అది కారణంబుగా ఆ దేవుండు సర్వధనంబులకు అర్హుండన్న విని వచ్చి నా భాగుండు మహాదేవునకు నమస్కరించి, దేవా ఈ ధనంబు నీ అధీనంబని మా తండ్రి చెప్పే నేను అపరాధంబు చేసి సహింపుము అనవుడు. భక్తవత్సలుండగు అమ్మహాపురుషుండు అభగు సత్యవచం వచనంబునకును నా భాగుని నిజంబునకును మెచ్చి, నీవు తప్పక పలికితివి కావున సత్ర పరిశేషితంబగు ధనంబు నీకు నిశ్చితినని పలికి అంతర్దర్శిత్వంబును సనాతనంబగు బ్రహ్మజ్ఞానంబును ఉపదేశించి తిరోహితుండయ్యే అవ్విధంబున. అంటే సత్ప్రవర్తనతో ఆ సత్యవాక్యానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటో ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఆ అన్నదమ్ముల దగ్గర ఆస్తి తీసుకుందా అంటే వాళ్ళ నాన్నగారిని అడుగు అన్నారు. యజ్ఞ భాగంలో యజ్ఞం పూర్తయిన తర్వాత నాయన నీకు ధనం వస్తుంది అది తీసుకో అనేసరికి ఒకటి వచ్చి అడుగున్నాడు. ఆ మహాపురుషుడు ఏం చేశాట, నాయన ఇది కావాలంటే నాన్నతో దెబ్బలాడడం కాదు, నీ తండ్రిని అడుగు ఆయన ఇచ్చేయమంటే ఇచ్చేస్తామని వాళ్ళు అలా అన్నారు. అనేసరికి పాప మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు. వస్తే తండ్రి అన్నాడు, నాయన పూర్వమే ఈ ఈ యాగశేషం అంతా కూడా ఆ మిగిలిన ధనం అంతా కూడా ఆ పరమేశ్వరుడికి అంటే శివుడికే అది దక్కుతుంది, అది మునుల శాసనం నాయన, అలా జరిగిపోయింది, అయ్యో అలా అయిందా అని అన్నాడు. అనేసరికల్లా అయ్యో అలా అందా, అది ఎవరికి చెందాల్సిందో నేను కోరానా, సాక్షాత్తు పరమేశ్వరుడిదా అది, అంత తప్పు చేశాను అని చెప్పి వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని మహానుభావ అపరాధం చేశాను, మీ సొత్తుని నాకు కావాలని కోరాను, ఇది మీరే తీసుకోండి అని చెప్పాట. అన్న మాట ప్రకారం తండ్రి నిలబడడం, తండ్రి మాట కట్టుబడి ఈ కొడుకు నిలబడడం చూసి ఆ పరమేశ్వరుడికి చాలా సంతోషం కలిగి ఆయనకి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాట. శివుడు పరమేశ్వరుడు అంటే ఆయన ఈశ్వరుడు అంటే నారాయణుడు అని కూడా ఒక అర్థం ఉంది. పరమేశ్వరుడు అంటే శివుడు, ఈశ్వరుడు అంటే నియమించేవాడు, నియమన సామర్థ్యం కలవడమే ఐశ్వర్యం అంటే. అది ఆయన నియామకుడు. ఐశ్వర్యం అంటే నియమించేవాడు, ఐశ్వర్యం కలవాడు అంటే నియమించేవాడు అని కూడా నారాయణ దృష్టిలో నారాయణ ఉద్దేశంగా చెప్తుంటారు. ఆ బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించాట పరమేశ్వరుడు. అలా ఉపదేశించి వెళ్ళిపోయాడు అని, ఇలా జరిగింది అని శుకుల వారు చెప్తున్నారు ఈయనకి. పరశుని మహారాజ్ నాభాగుడు వాడిని చూసి మునులు ఇవ్వడం వల్ల అది తనకు చెందవలసిన ధనమని చెప్పాడు. అప్పుడు ఆ మహాపురుషుడు మీ తండ్రి చెప్పిన రీతిగా చేయడమే తగి ఉంటుంది అన్నాడు. నాభాగుడు తండ్రిని అడగ్గా అతడు వెనుక ఋషులు మిగిలిన ధనం రుద్రునికి చెందేటట్లు చెప్పి ఉన్నారు, అందువల్ల దానికి అంతటికీ ఆ దేవుడే అర్హుడు అని చెప్పాడు. అప్పుడు నాభాగుడు రుద్రుని నమస్కరించి, ఓ దేవా, ఈ ధనం నీకే చెల్లుతుందని మా తండ్రి చెప్పారు, నేను తప్పు చేశాను, క్షమించు అన్నాడు. ఆ మహాదేవుడు నభకుని తీర్పుకు నాభాగుని సత్యానికి మెచ్చి, నీవు నిజమే పలికావు కాబట్టి యాగంలో మిగిలిన ఈ ధనాన్ని ఇస్తున్నాను అని నాభాగునికి ఆత్మదర్శనాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. బాగుంది. తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీంసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.
మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.